మీ అందరికీ తెలుసు నాకు కోట్స్ అంటే చాలా ఇష్టం అని. సో, కోట్స్ ఎందుకు అంత ఇష్టము అంటే, ఇష్టం అనటం కన్నా దానికి నాకొక కనెక్షన్ ఉంది. సో, బేసిక్‌గా నేను చాలా డౌన్ అయినప్పుడు, నేను లైఫ్‌లో చాలా లో ఫీల్ అయినప్పుడు, నేను సర్టెన్ కోట్స్‌ని చూడటం జరిగింది. అండ్ ఏదో తెలియని ఒక చిన్న ఇన్‌స్పిరేషన్ ఆ కోట్స్ నుంచి నేను డ్రా చేసుకున్నాను. అండ్ ఆ టైంకి నాకది చాలా హెల్ప్ అయింది. అండ్ నా ఒక్కడికే కాదు, మా ఫ్రెండ్‌తో కూడా నేను షాపింగ్‌కెళ్ళినప్పుడు, మా ఫ్రెండ్ ఒక పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ తన లైఫ్‌లో చాలా లో ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తను ఒక డిప్రెస్ స్టేట్‌లో ఉన్నాడు. తను అనుకున్నవి ఏం జరగలేదు. సో, అలాంటప్పుడు మేము ఒక గిఫ్ట్ షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ ఒక కోట్ రాసి ఒక ఫోటో ఫ్రేమ్ ఉండింది. ఆ ఫోటో ఫ్రేమ్‌లో కోట్ ఉందనమాట. సో, ఇమ్మీడియేట్‌గా వాడసలెప్పుడు పెద్దగా ఈ గిఫ్ట్ షాప్స్‌లో మనం అలాంటివి ఎప్పుడు పర్చేస్ చేయం. నార్మల్‌గా ఒక కోట్ రాసున్న ఫోటో గానీ, ఇట్లాంటివి మనం పర్చేస్ చేయం. కానీ వాడెందుకో అది చూడగానే ఇమ్మీడియేట్‌గా ఆ ఫోటోని తీసుకొని నేను అడిగాను, "ఇదెవరికిస్తావురా? లేదా దేనికి తీసుకున్నావురా?" అంటే, "ఏమోరా ఈ పర్టిక్యులర్ కోట్‌కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నాకు చాలా నచ్చింది ఈ కోటు. మేబీ నాకు ఈ పాయింట్ ఆఫ్ ఈ నా లైఫ్‌లో ఈ స్టేజ్‌లో నాకు చాలా వాల్యుబుల్ అనిపించినాయి ఈ వర్డ్స్" అన్నాడు. సో, ఇట్ మూవ్స్ యూ. కోట్స్ తెలియకుండా మనకొక చిన్న టానిక్ లాంటిది, ఒక బూస్ట్ లాంటిదనమాట. సో, ఆ ఫోటో ఫ్రేమ్ ఇంకా వాడింట్లో ఇప్పటికీ అలాగే ఉంటది. ఎప్పుడెళ్ళినా నేను అది చూసిన ప్రతిసారి నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను ఆడికి. "ఏరా ఆ మూమెంట్ ఆఫ్ ఆ టైంలో నీ లైఫ్ ఇలా ఉండింది కదా! బట్ ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా, ఎంత నార్మల్‌గా ఉందో" అని గుర్తెచ్చుకుంటాం. సో, థట్ ఫోటో ఇస్ లైక్ ఎ మెమరీ ఫర్ అస్. సో, ఏదైనా ఇలాంటివి ఏదైనా మనందరి లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. సో, మనం ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో మనం దాన్ని దాటి ముందుకెళ్ళడానికి మన ఫ్రెండ్స్‌తో మాట్లాడే మాటలు కావచ్చు, లేదా చదివే బుక్ కావచ్చు, చూసే ఒక మూవీ కావచ్చు, లేదా మీరు చదివే ఒక చిన్న కోట్ కావచ్చు. ఎనీథింగ్ క్యాన్ గెట్ యూ గోయింగ్ ఫ్రమ్ ద కరెంట్ స్టేట్. మీరున్న స్టేట్‌లో నుంచి ముందుకు సాగడానికి మనకి కోట్స్ చాలా పనిచేస్తాయి. ఓకే. కోట్స్ గురించి చాలానే లెక్చర్ ఇచ్చినట్టున్నాను. బట్ ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, నేను రీసెంట్‌గా మన పేజ్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా డైలీ ఒక కోట్ షేర్ చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే. సో దట్ ఎవడో ఎక్కడో స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మేబీ ఆ రీల్ వస్తే, ఆ కోట్ చదివినప్పుడు మేబీ హీ మైట్ ఫీల్ కనెక్టెడ్ అండ్ వాడికి ఆ పర్టిక్యులర్ మూమెంట్‌లో ఒక చిన్న ఇన్‌స్పైరింగ్ యాస్పెక్ట్ అవుతది ఆ కోట్ అని నాకు అనిపించింది. సో, నాకు ఏ కోట్స్ అయితే మీనింగ్‌ఫుల్ అనిపిస్తాయో, సో అలాంటివి నేను ఎవ్రీ డే క్రమం తప్పకుండా షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎస్పెషల్లీ మన పేజ్‌ని ఇంకా చాలామంది ఫాలో అవ్వట్లేదు. నా పర్సనల్ పేజ్‌ని ఫాలో అవుతున్నారు. కానీ నేను కొత్తగా స్టార్ట్ చేసిన పేజ్ ఇంకా ఫాలో అవ్వట్లేదు మీరు. సో, ఎంఎస్‌కే తెలుగు పాడ్‌కాస్ట్ పేరుతో మీరు సెర్చ్ చేస్తే మన ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ఆ పేజ్ కనిపిస్తది. డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. నేను చెప్పినట్టు ఇక్కడ కోట్సే కాదు, ఇంకా మన పాడ్‌కాస్ట్ రిలేటెడ్ కాంటెంట్‌ని కూడా నేను అక్కడ పెట్టడం జరుగుతది. సో, లేదా నేను కూడా ఇన్ ఫ్యూచర్ వీడియో రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా ట్రై చేస్తాను. సో, అవన్నీ ట్రై చేయాలంటే ఫస్ట్ మనకి ఏ ప్లాట్‌ఫామ్ అయినా మనం ట్రై చేయాలంటే ఆడియన్స్ ఉండాలి కాబట్టి, ఐ యామ్ విషింగ్ టు సీ యూ ఆల్ దేర్. సో, నువ్వు చేయాల్సిందేంటంటే, ఇదే ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో ఆ ఇన్‌స్టాగ్రామ్ లింక్ పెట్టాను. టక్కని ఈ ఎపిసోడ్ పాజ్ చేసైనా సరే, నువ్వు ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి అక్కడ ఫాలో కొట్టేసి వచ్చి వినటం మొదలెట్టేయి. ఓకే. ఆల్ రైట్. సో, ఈరోజు ఎపిసోడ్ కూడా నేను ఒక కోట్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాయటం జరిగింది. సో, నేను కోట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి చాలా ఎపిసోడ్స్ రాశాను గతంలో. సో, ఇది కూడా అలాంటి ఒక ఎపిసోడే. ఆ కోట్ ఏంటంటే, హ్యుమానిటీ ఈజ్ ఎ షీల్డ్ అగెయిన్స్ట్ ఇట్స్ ఓన్ రేస్. క్రేజీ కోట్ అసల, మామూలు డెప్త్ లేదు ఇందులో. మనుషుల నుండి సాటి మనుషులకి రక్షణ కలిగించటం కోసం సృష్టించిన ఒక కవచం అనొచ్చా ఈ హ్యుమానిటీని. ఇది 100% నో డౌట్ వాస్తవం అనే చెప్పాలి. ఎందుకంటే మనం యూజువల్‌గా దేన్నైనా మనం ప్రూవ్ చేయడానికి ఎక్కడికి వెళ్తాం? హిస్టరీలోకి వెళ్తాం. మనిషికి తిండి దొరకటమే కష్టమైన రోజులవి. దొరికిన తిండి కోసం ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఏది ఉప్పు, కారాలు లేకుండా పచ్చిగా కాల్చుకు తినే ఆ తిండికే. ఆ తర్వాత ఇలా మనలో మనం కొట్టుకు చస్తే మనం ఎవరు మిగలం అని వాడు గ్రహించి, మనమంతా కలిసి వేటాడదామని నిర్ణయించుకుంటాడు. కానీ కొంతమంది మాత్రం మనలాంటోళ్ళం ఎందుకు కష్టపడాలి? ఆళ్ళు గుంపుగా ఎళ్లి వేటాడి తీసుకొస్తారు గదా! వాళ్ళు వేటాడిన దాన్ని మనం లాక్కుందాం, లేదా దొంగతనం చేద్దాం అని డిసైడ్ అవుతారు. సో, దొంగతనాలు, లాక్కోవడాలు అవేవో ఇప్పుడు ఈ మధ్యన పుట్టినవి కాదు. క్రైమ్ అనేది ఎప్పటినుంచో జరుగుతుంది. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. అప్పుడు అన్‌ఆర్గనైజ్డ్ అంటే
క్రైమ్‌కి పద్ధతులు లేకుండా ఉండేవన్నమాట ఒకప్పుడు. అంతే తేడా. ఇది జరగకుండా ఇలాంటివి అంటే మనుషులు తిండి కోసం కొట్టుకు సచ్చారని చెప్పాను కదా అప్పుడు. మనిషి ఏం చేశాడు? ఒంటరిగా ఉంటే కష్టం కాబట్టి తను నమ్మే 10 మందిని, తను అనుకునే వాళ్ళందరినీ పోగేసి ఒక నివాసం ఏర్పరచుకున్నాడు. సో, ఆ నివాసాన్ని మనం కొంచెం పాష్‌గా టెరిటరీ అని పిలుస్తాం. సో, ఈ టెరిటరీ కాన్సెప్ట్ ఎప్పుడైతే మొదలైందో, సో, అడవిలో మనం ఇవి చెప్పాను కదా! మన హిస్టరీలో వెనక్కెళ్తే అలాగ కాలనైజేషన్స్ ఒక కాలనీస్ అనేవి క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయినాయి. సో, ఆ రోజుల నుండి ఈ రోజుల వరకు మనం ఈ టెరిటరీస్‌ని పెద్దవవ్వటం చూసాం. సో, ఒకప్పుడు టెరిటరీస్ అంటే ఒక 4 గుడిసెలు ఉండేవేమో. బట్ ఆ తర్వాత క్రమక్రమంగా అవే టెరిటరీస్ రాజ్యాలయ్యాయి. ఇప్పుడు దేశాలుగా మారాయి. సో, స్పాన్ పెరిగింది. బట్ కొట్టుకోవడం మాత్రం ఇంకా తగ్గలేదు. కొట్టుకునే రీతి మారింది. బట్ కొట్టుకోవడం కామన్. టెరిటరీ ప్రొటెక్షన్ అనేది మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా ఉంటుంది. కోతులు, సింహాలు ఇంకా ఎన్నో వైల్డ్ యానిమల్స్ వాటి టెరిటరీస్‌ని మార్క్ చేసుకుంటాయి. ఇప్పుడు మీరు టైగర్స్ అవి చూస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్టు మీద వాటి గోర్లతో గీస్తది కూడా. సో, ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫికేషన్ దట్ నేను ఇక్కడికొచ్చాను. ఇక్కడ ఈ టెరిటరీని నేను మార్క్ చేస్తున్నాను. సో, ఇంకెవరు రాకుండా చూసుకోండి. జాగ్రత్త అని ఒక వార్నింగ్ సింబల్. సో, ఇలా చాలా సైన్స్ ఉంటాయి. కుక్కలు కూడా వాటి టెరిటరీస్‌ని మార్క్ చేస్తాయి. ఇలాగ వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా టెరిటరీ జోన్ ప్రొటెక్షన్ అనేది వాటి ఇన్‌బిల్ట్ నేచర్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్స్‌కి నేను పైన చెప్పిన కోట్‌కి ఏంట్రా సంబంధం అంటే అక్కడికే వస్తున్నా. నేను పైన అన్నట్టు వైల్డ్ యానిమల్స్ కూడా వాటి టెరిటరీస్ కోసం అవి ఫైట్ చేస్తాయి. కానీ మనిషి అలా కాదు. మనిషి ఈ రోజున కేవలం తన టెరిటరీస్‌ని డిఫెండ్ చేసుకోవడానికి ఒక సాటి మనిషిని చంపుతున్నాడా, కాలుస్తున్నాడా లేదా ఇబ్బంది పెడుతున్నాడా అంటే కాదు. వీడికి ఏ జంతువుకి లేనిది ఒకటి చాలా ఎక్కువ ఉంది. అదే ఈగో. సో, దానివల్ల చాలా దారుణాలు జరిగినాయి. మన హిస్టరీకెళ్తే ఇంకా అబ్బో! నేను అదే చెప్తున్నాను కదా! హిస్టరీ తిరగేసి మీరు చదివితే ఒకసారి కేవలం ఒక వ్యక్తి ఈగో వల్ల, ఒక వ్యక్తి సైకాటిక్ థాట్స్ వల్ల ఎన్ని దేశాలు సఫర్ అయినాయనేది మనం క్లియర్‌గా చూడొచ్చు హిస్టరీలో. సో, మనిషి ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, సాడిజంని చూపడానికి, వాడి సైకోయిజం చూపించుకోవడానికి, సప్రెషన్ అండ్ పర్వర్షన్ లాంటి మైండ్ ఫక్ రీజన్స్‌కి కూడా మనుషుల్ని వేసేయడం మొదలుపెట్టాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన హిస్టరీలో హిట్లర్ అని అందరూ చెప్తారు. సో, హిట్లర్ గురించి మీ అందరికీ తెలుసు. హిట్లర్ ఆర్డర్ ఇస్తేనే చంపిన మనుషులు కొన్ని వందల వేల్లో ఉంటారు. అంటే గుడ్డిగా హిట్లర్ వీళ్ళని చంపమన్నాడు అని వెళ్ళి చంపొచ్చిన సైనికులు ఎంతోమంది. ఆ సైనికులకి నిజంగా ప్రాంతీయ విభేదాలు కూడా లేవు చెప్పాలంటే. మీరు చాలా ఆటోబయోగ్రఫీస్ లేదా మీరు సోల్జర్స్ రాసిన లెటర్స్ కానీ హిట్లర్స్ రూలింగ్ ఎరాలో కొన్ని సోల్జర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్న లెటర్స్ కనుక మీరు చదివితే మీకు అర్థమవుద్ది. చాలామంది సోల్జర్స్కి అసలు మనం కరెక్ట్ చేస్తున్నాం, ఇది మనం చేసేది కరెక్టేనా, మనం ఎందుకు ఇలా చంపాలి అని క్రాస్ క్వశ్చన్స్ చాలా వచ్చేవి. కానీ ఆ క్వశ్చన్స్ వాళ్ళకి తెలుసు అలాంటి క్వశ్చన్స్ గనక నా మైండ్లో వస్తున్నాయి అని వేరే సోల్జర్స్కి తెలిస్తే వీళ్ళని చంపేస్తారని. సో, ఆ థాట్స్ని ఎలాగ ఇతరులకి చెప్పాలో తెలియక వాళ్ళ ఇంటి వాళ్ళ వైఫ్కి లెటర్ రాయటమో ఇట్లాంటి లెటర్స్ చాలా రాశారు. సో, అందులో చాలామంది సోల్జర్స్లో ఒక గిల్ట్ ఉండేది. నేను ఎందుకు ఇలా ఒక అభంశుభం తెలియని ఒక పసిపిల్లాడిని చంపాలి, లేదా తల్లిని ఎందుకు చంపాలి, లేదా వీళ్ళని ఎందుకు చంపాలి అన్న క్వశ్చన్స్ వాళ్ళలో చాలా ఉండేవి. కానీ గుడ్డిగా కొంతమంది ఏంటంటే ఓకే, నలుగురు పాటిస్తున్నారు మనం పాటించాలి అని కొంతమంది పాటించేవాళ్ళు. కొంతమంది రియలైజేషన్ కూడా ఉండేది కాదు, ఎమోషన్స్ ఉండేవి కాదు. జస్ట్ ఒక ఆజ్ఞ. అదే చెప్తున్నాను కదా, ఒక్కడికి ఉన్న ఈగోయిజం వల్ల ఎంతోమంది బలయ్యారు. ఇది ఒక్క హిట్లరే కాదు, హిట్లర్ మనందరికీ తెలిసిన వ్యక్తి. మీరు ఇంకొంచెం వెనక్కి వెళ్తే రాజ్యాలను ఆక్రమించుకోవాలి, అన్ని దేశాలని ఆక్రమించుకోవాలి అని క్రూరంగా వెంటాడి చంపేసిన రాజ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. జంజిస్ ఖాన్ దండయాత్ర గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ వర్ కాస్డ్ డ్యూరింగ్ ద ఎరా ఆఫ్ జంజిస్ ఖాన్. అంటే చాలా క్రూరంగా చంపడంలో రకరకాల టెక్నిక్స్ని కనుక్కొని చంపేవాడంట జంజిస్ ఖాన్. అంటే ఒకసారి నిప్పు రవ్వలు ఉంటాయి కదా, నిప్పు రవ్వలు అంటాం కదా మనం, బొగ్గు ఇట్లాంటివి నోట్లో వేసి ఇవన్నీ చెప్తే మరీ సైకాటిక్గా ఉంటాయి చెప్తేనే. బట్ ఇవన్నీ ఉంటాయి, క్యాప్చర్ చేశారంటే జంజిస్ ఖాన్ ఎలా చంపేవాడు అంటే ఇదే చెప్తున్నాను చూడండి. ఒక మనిషి పోనీ తప్పు చేశాడు, లేదా నీకు ఆ రాజ్యం కావాలి,
ఎళ్లి అక్కడున్న మనుషుల్ని ఓడించి ఆ రాజ్యం తీసుకోవడం ఒకటి. కానీ ఓడించాక వాళ్ళని చిత్రహింసలు పెట్టి, నానా రకాలుగా హింసలు పెట్టి, రకరకాల కొత్త పద్ధతులు కనుక్కొని, ఆ కొత్త పద్ధతులతో వాళ్ళని హింసించి మరీ వాళ్ళని చంపేవాడంటే అది ఒకటి మిగతా వాళ్ళలో భయం కలిగించడం కోసం. ఇంకొకటి తనలో ఉన్న ఈగోని కూడా తను సాటిస్ఫై చేసుకోవడం కోసం. సేమ్ హిట్లర్ కూడా మీరు చూసారంటే చాలా వరకు మనుషుల్ని చంపడానికనే క్యాంప్స్ ఉండేవి. సో, గ్యాస్ చేంబర్స్ ఉండేవి. సో, గ్యాస్ చేంబర్స్ ఏంటంటే మనుషులందరినీ పోగేసి అంటే ఒకళ్ళొకళ్ళని నుంచోబెట్టి ఒక్కొక్కడిని గన్స్‌తో కాల్చి చంపాలంటే బుల్లెట్స్ వేస్ట్. లేదా ఒక్కొక్కడిని కొట్టి చంపాలి అంటే మ్యాన్ పవర్ చాలా కావాలి. సో, ఇలా కాకుండా ఒకేసారి కోళ్ళ ఫామ్‌లో కోళ్ళనంతలో ఒకేసారి మంటెట్టేస్తే అన్ని కోళ్ళు చచ్చిపోయినట్టు అందరిని తీసుకెళ్ళి ఒక చేంబర్‌లో పడేసి టాక్సిక్ గ్యాస్ రిలీజ్ చేసేవాళ్ళు. సో, ఆ గ్యాస్‌కి ఉక్కిరిబిక్కిరైపోయి లోపల చనిపోతూ ఉంటే అది చూడడానికి కూడా ఒక గ్లాస్ వ్యూ కూడా ఏర్పాటు చేసుకునేవాళ్ళంట. అంటే బయట నుంచి చూస్తే లోపల జరిగేది కనిపించడానికి అన్‌బ్రేకబుల్ గ్యాస్ కూడా మధ్యలో ఒకటి పెట్టేవాళ్ళు. ఒక చిన్న ఓపెనింగ్. సో, అది చూసి అక్కడ బయట ఆ క్యాంప్ రన్ చేసే సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ఆనందించేవాళ్ళు కూడా. అంటే ఇయన్నీ వింటుంటే ద మోర్ డీపర్ యూ గో ఇంటూ హిస్టరీ కదా! యూ విల్ రియలైజ్ హౌ ఫక్డ్ అప్ ఎ హ్యూమన్ క్యాన్ బి. సో, అందుకే చెప్తున్నా మనిషి నువ్వు అనుకుంటున్నట్టు ప్రతిసారి వాడికి ఒక పర్పస్ కావాలన్న రూల్ ఏం లేదు. ఇప్పుడు ఒకడు నీ అవతల ఉన్నాడు ఒకటి చంపాలి అంటే సాటి జంతువు ఇంకో జంతువుని హార్మ్ చేయాలి అంటే ఎయిదర్ ఆ జంతువు తన టెరిటరీ దాటి ఇంకొక టెరిటరీలోకి వెళ్తుంటే ఆ టెరిటరీని గార్డ్ చేయడానికి జంతువులు చంపుతాయి లేదా కొట్టుకుంటాయి. చంపడం కూడా రేరు, కొట్టుకుంటాయి. లేదు ఆ జంతువుకి ఆకలేస్తేనే ఇంకొక జంతువుని వేటాడటానికి వెళ్తుంది. సో, సింహం ఆకలిగా ఉన్నప్పుడే వేటాడుతుంది తప్ప సింహం ఆకలి తీరాక సింహం కూర్చునే ఉంటుంది. తన పక్క నుంచి జింక వెళ్ళినా జీబ్రా వెళ్ళినా పట్టించుకోదు. మా అందరికీ తెలుసు. సో, అవసరం కోసం వేటాడే జంతువులు, అవసరం కోసమే రియాక్ట్ అయ్యి డిఫెండ్ అయ్యే జంతువులకి మనిషికి ఇక్కడే తేడా వస్తుంది. మనిషి ఆడు ఎలాంటోడో చెప్పడమే కష్టం. కానీ ఆడి గురించి ఎంత స్టడీ చేసినా నీకు అంతే నష్టం. ఎందుకంటే నువ్వు నీ మెంటల్ పీస్ కోల్పోతావు. ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అంటారు కదా! సో, ఎంత తక్కువ వీడి గురించి తెలుసుకుంటే అంత మంచిదనమాట. సో, చెప్పానుగా సాటి మనిషిని చంపేటప్పుడు ఏమాత్రం జాలి, దయ, కరుణ లాంటివి ఫీల్ అవ్వకుండా చంపడంలో మనిషిని మించిన మరో జంతువు లేదని మనకి హిస్టరీ క్లియర్‌గా చెప్తుంది. అందుకనే అంటారు ద మోస్ట్ డేంజరస్ స్పీషీస్ ఆన్ దిస్ ప్లానెట్ ఈస్ మ్యాన్‌కైండ్ అని. ఇది నేను చాలా ఇంతకుముందు వేరే పార్ట్స్‌లో కూడా చెప్పాను దీని గురించి. వీడికి చంపడం తెలుసు, బ్రతికించడం తెలుసు, జాలి చూపించడం తెలుసు, బలివ్వడము తెలుసు. సో, ఈడు ఎలాంటోడో నువ్వు గెస్ చేయలేవు. ఏంటి నేను ఇంత చెప్తున్నా కన్విన్స్ అవ్వట్లేదు నువ్వు? సరే అయితే పాస్ట్ ఎందుకు, ఫ్యూచర్‌లోకి వచ్చేద్దాం. రాజ్యాలు, రాజులు అవన్నీ ఎప్పుడో కదా, వదిలేద్దాం. హిట్లర్ ఇప్పుడు లేడు, అది ఎప్పుడో, సరే వదిలేద్దాం. ఇప్పుడు ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుతుంటే ఈ మధ్యన ట్రెండింగ్ ఏంటి? 500 కోట్లు, 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు అంటున్నారు కదా ఈ మధ్యన ఏదైనా. మనం అంతా చూస్తేనే కదా వచ్చినాయి అన్ని కోట్లు. సో, రీసెంట్‌గా వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ చూద్దాం. 'లియో', 'కేజీఎఫ్', 'పఠాన్' అండ్ మొన్న రీసెంట్‌గా వచ్చిన 'సల్లార్'. అన్నిట్లో కామన్ ఎలిమెంట్ ఏంటి? కసా బిసా కసా కసా. నాకు తెలిసి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మటన్ షాపోడు కూడా అంత స్పెసిఫిక్‌గా, అంత నీట్‌గా, అంత ప్రాపర్‌గా కట్ చేయడేమో భయ్యా. అసలా ఎంత కొరియోగ్రాఫ్డ్ ఫైట్ అయినప్పటికీ అసలు ఆ సీన్స్ ఎంత వైలెంట్‌గా ఉంటాయంటే అసలు అది ఒకటి కోస్తే కాలేమో ఒకటి అలా స్లో మోషన్‌లో ఎగురుతూ ఉంటది. ఇంకొక షాట్‌లో ఒకసారి కోస్తేనేమో బాడీ ఏమో అలా పక్కెళ్తది. తల ఏమో అలా కింద పడతదంట పక్కకి. సో, ఇయన్నీ ఇంత గ్రాఫికల్ వైలెన్స్ అనేది మనకి ఈ రోజున చాలా కామన్ అయిపోయినాయి మూవీస్‌లో. అంటే చూసి చూసి అలవాటైపోద్దంటారు చూసారా? సో, ఇలాంటి సీన్స్‌ని మనం ఒక 10, 15 ఇయర్స్ ఊహించుకోలేం కదా! 10, 15 ఇయర్స్ ఇలాంటి సీన్‌లు మూవీల్లో చూపిచ్చారా అంటే లేదు. ఒక 20 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు ఇవి చాలా కామన్ అయిపోయినాయి. మన కరెంట్ సినిమాస్ ఆర్ బ్లాక్ బస్టర్స్‌లో. బట్ మీరు డీప్‌గా ఇంకొక లేయర్ డీప్‌గా ఎళ్లి ఆలోచిస్తే ఈ సినిమాలు ఇందులో నేను లిస్ట్ చేసిన సినిమాల్లో ఏదో ఒక సినిమా నువ్వు థియేటర్‌లో చూసే ఉంటావు. సో, హీరో అలా కసక్కన నరుకుతున్నప్పుడు క్రౌడ్ ఒక అప్లాస్ అంటే నీ పక్కన కూర్చున్నోడు గానీ, ఆడొక డిగ్రీ చదువుతున్నాడో లేదా ఇంటర్ పాస్ అయినోడో, ఇంజినీరింగోడో ఎవడైనా కానీ అస్సల అలా నరుకుతూ అలా కాళ్ళు అలా ఎగురుతుంటే గాల్లో ఏయ్ కేకా సూపర్ డూపర్ అని అరుస్తాడు కదా! సో, అలా అరుస్తున్నప్పుడు వాట్ ఈస్ ద ఇన్హెరెంట్ మైండ్ సెట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ దట్ ఇండివిజువల్?
మేబీ ఆడికంత మెచ్యూరిటీ లేదని నువ్వు అనొచ్చు, ఆడు చిన్నోడు కదా నువ్వు అనొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఎంజాయింగ్ వైలెన్స్. సో ఇది నేను ట్రై చేయట్లా, ఇది మన ఇన్హెరిట్ నేచర్. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం అంటే వెన్ వీఆర్ వ్యూవింగ్ వైలెన్స్ వీఆర్ గెటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అడ్రినలిన్ రష్ అది చూస్తున్నప్పుడు, అండ్ వీఆర్ ఎంజాయింగ్ దట్ వైలెన్స్. సో ఇప్పుడు ఒకడు నరుకుతున్నప్పుడు హాల్ అంతా విజిల్స్ వేస్తున్నారు అంటే సమ్వేర్ యు ఆర్ గెటింగ్ డ్రాన్ ఆర్ సక్డ్ ఇన్ టు దట్ వైలెన్స్. నీకు ఆ వైలెన్స్ అనేది నచ్చుతుంది, ఆ రక్తపాతం. నువ్వు థియేటర్లో ఆ స్క్రీన్ మీద, అంత పెద్ద స్క్రీన్ మీద కాలు గాల్లో ఎగురుతుంది, రక్తం అలా ఇంకోటి మీద పడుతుంది, బట్ యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ దట్. అంటే యు ఆర్ నో లాంగర్ అఫ్రేడ్ ఆఫ్ వైలెన్స్. నీకు వైలెన్స్ చూసి జుబుక్సాకరంగా కానీ, నీకు ఒక చిరాకు కానీ, అసహ్యం కానీ ఏం కలగట్లే నీలో. సో సినిమానే రాబోయే, ఇది సినిమా వరకే ఉంటుంది, సినిమా వదిలేస్తే అంతా అయిపోద్ది అనుకుంటున్నావేమో, బట్ నువ్వు దేనికైతే కనెక్ట్ అవుతున్నావో ఇన్హెరిట్గా నీలో అది ఉంది అనేదే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చిన్నప్పుడు మనం పుట్టి పెరిగే ఎన్వైర్న్మెంట్ కావచ్చు, సొసైటీ స్థాపించిన రూల్స్ అండ్ కొద్దో గొప్ప, నేను కోర్టులో ఫస్ట్ స్పెసిఫై చేశాను చూసారా, హ్యుమానిటీ, అలాంటివి ఇంకా ఉన్నందున మనలో కొంచెం అన్న ఆ మానవత్వం అన్న ఆస్పెక్ట్ ఉంది కదా, ఆ మానవత్వం అన్న ఆస్పెక్ట్ అండ్ సొసైటీకి రూల్స్కి అనుకూలంగా మనం బతుకుతున్నాం కాబట్టి మనలో ఉన్న ఆ మృగం ఏదైతే ఉందో అది కంప్లీట్గా బయటికి రావట్లే. బికాజ్ వీఆర్ స్టిల్ లా అబైడింగ్ సిటిజన్స్. అంటే మనం లాని బ్రేక్ చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు, అండ్ చిన్నప్పటి నుంచి మనకి పద్ధతులన్నీ చెప్పి పెంచుతారు ఇంట్లో. కాబట్టి ఇవన్నీ మనలో ఉండడం వల్ల, అండ్ బాధ్యతలు ఆబ్వియస్గా ఇవన్నీ ఉండడం వల్ల మనలో ఉన్న మృగం బయటికి రావట్లేదే తప్ప, ఇవన్నీ తీసేసి పోయి బతకరా నువ్వు అంటే అసలు ఈ మనిషి వేరే. బట్ అట్ ద సేమ్ టైం ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్రీచర్ కూడా ఈడే. సో ఎంత కాంప్లెక్సిటీ ఉందంటే వీళ్ళలో, కొన్నిసార్లు పేపర్లో అవి మనం న్యూస్లు చదువుతాం కదా, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కానీ సైకోనా కొడుకులు ఉంటారు. ఎస్పెషలీ ఒకప్పుడు మన యూఎస్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి చదువుకునేవాళ్ళం. భార్యను ఎలా వేధించేవాళ్ళు, చిత్రవాదులు పెట్టేవాళ్ళు, కొంతమంది అయితే చంపేశారని కూడా. అలాగే అమ్మాయిలు కూడా సేమ్ వే, అమ్మాయిలు ఎలాగా హస్బెండ్స్ని చంపేశారనో అవన్నీ చాలా విన్నాం మనం. రీసెంట్ కరియన్ సైనైడ్ కేసు కూడా మీరు చూసే ఉంటారు. ఇలాగే ఈడు ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్రీచర్ కూడా. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, దేర్ ఇస్ నో జెండర్ డిస్క్రిమినేషన్ ఇందులో. సో ఫైనల్గా కన్క్లూషన్కి వద్దాం. సో ఇంతసేపు మనం మనిషి గురించే మాట్లాడుకున్నాం అండ్ హీస్ మోస్ట్ ఇన్హెరెంట్ వైలెంట్ నేచర్ గురించి మాట్లాడాం. సో కన్క్లూజన్కి వస్తే దేర్ విల్ బీ బ్లడ్, అంతే, ఇదే కన్క్లూజన్. ఇప్పుడు ఈ రోజున నువ్వు ఈ పాడ్కాస్ట్ వింటున్నావు, దేశంలో ఏదో ఒక మూలలో సచ్చావు, ఆ మూలలో నువ్వు ఉన్న మూలలో యుద్ధం జరగట్లేదంటే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఇంకొక మూలలో ఎక్కడో యుద్ధం ఆల్రెడీ జరుగుతుంది. మనం మాట్లాడుకుని మనం ఇప్పుడు ఎపిసోడ్ రికార్డ్ చేసే టైంలో కూడా దేర్ ఆర్ పీపుల్ డైయింగ్. వాళ్ళ మధ్యకి వెళ్ళి ఇలా కొట్టుకోకండ్రా, చంపుకోకండ్రా, ప్లీజ్ ఆపేయండి, లెట్ దేర్ బీ పీస్ అని ఒక బోర్డు పట్టుకుని నుంచో ఆపేస్తారేమో చూద్దాం. మేము చూస్తాం అని ఎందుకంటున్నా అంటే, నువ్వు అలా వారి మధ్యన బోర్డు పట్టుకుని నుంచుంటే యుద్ధం ఆగిందో లేదో చూడటానికి ఫస్ట్ నువ్వు మిగలవు. కాబట్టి నీ కంట్రోల్లో లేనివి నువ్వు ఎలాగో ఆపలేవు. మన కంట్రోల్లో లేనివి చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి కూడా. ఎన్నో విషయాలు ఆల్రెడీ మన చేయి దాటిపోయినాయి. కనీసం మనం చేయగలిగిందల్లా మన చుట్టూ ఉన్న నలుగురికి ఇబ్బంది కలిగించకుండా ఉండటం మాత్రమే. చెప్పానుగా, మనలో ఒక మృగం ఇన్హెరిట్గా ఉంటూనే ఉంటుంది. సో మనం మంచోళ్ళం, వీఆర్ వెరీ గుడ్, మీరంతా అలాంటి వాళ్ళేమో, నేను అలాంటి వాడిని కాదు, నేను పుట్టుకతో చాలా మంచోడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ ఇన్హెరిట్గా ఒక యానిమల్ అనేది మనలో ఎప్పటికీ ఉంటుంది. ఇట్ ఈస్ బై డిఫాల్ట్. బట్ అది బయటికి తీసుకురావాలా, లేదా మనం వైలెన్స్ సైడ్ వెళ్ళాలా, మనం వైలెంట్గా ఉండాలా, ఈ మార్గాన్ని చూస్ చేసుకునే చాయిస్ కూడా మనకే ఉంది. సో ఇప్పుడు మన బుద్ధుడు గురించి మనం అంతా చాలా మాట్లాడుకుంటారు చాలామంది, కానీ అక్కడ బుద్ధుడు ఈ రోజుకి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే హీ చోజ్ అ పాత్. బుద్ధుడికి సకల భోగాలు అనుభవించగలిగే లైఫ్ స్టైల్ ఉండింది. అండ్ తను అనుకుంటే తను యుద్ధాలు చేసి ఉండొచ్చు, ఎన్నెన్నో చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ వద్దనుకుని శాంతి మార్గం వైపు నడుద్దాం, ఇవన్నీ వద్దు అనుకుని తను ఎన్లైట్ అయ్యాడు. అందుకే మనం ఈ రోజుకి అంత గొప్పగా మాట్లాడుకుంటాం బుద్ధుడి గురించి. మేబీ ఆ ఫిలాసఫీస్ లేదా బుద్ధుడు టీచింగ్స్ కొంతమందికి ఎక్కకపోవచ్చు, నచ్చకపోవచ్చు. అక్కడ పాయింట్ ఏంటంటే హీ చోజ్ నాట్ టు బీ వాట్ అదర్స్ ఆర్. అదే నేను ట్రై చేస్తున్నాను చెప్పడానికి. సో చాయిస్ అనేది నీకు ఎప్పటికీ ఉంటుంది. ఇలాగే ఉండాలి అని ఎవడు డిఫైన్ చేయలేదు. సో ఇప్పుడు నువ్వు మంచిగా ఉండాలి, పొద్దునే లెగాలి, మంచి బట్టలు వేసుకోవాలి, స్నానం చేయాలి, గుడికి వెళ్ళాలి, ఇవన్నీ కాదు కదా మనం మాట్లాడుకునేది. నేను చెప్పేదల్లా ఏంటంటే, మన వల్ల, నీ వల్ల ఎస్పెషలీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ జీవితాన్ని నెట్టేసావంటే దట్ ఈస్ ద బెస్ట్ లైఫ్ దట్ యూ హ్యావ్ ఎవర్ లివ్డ్. అది ప్రతి ఒక్క జంతువు ఈ సృష్టిలో చేస్తుంది. సో నేను ఫస్ట్ నుంచి
ఆ జంతువుల్ని కూడా మధ్యలో ఈ పాడ్కాస్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానంటే జస్ట్ టు టెల్ దేర్ ఇన్హెరిట్ నేచర్. సో జంతువులు కూడా వేటాడతాయి, జంతువులు సాటి జంతువుల్ని చంపుతాయి, జంతువులు తన టెరిటరీస్ని డిఫైన్ చేసుకుంటాయి. కానీ జంతువులు టైంపాస్ కోసం ఆ పనులు చేయవు. సో జంతువులు ఓన్లీ సీరియస్గా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో మాత్రమే డిఫెండ్ చేసుకుంటే, లేదా తనది అనుకున్న వస్తువు కానీ ఒక టెరిటరీ కానీ లాక్కోవడానికి వచ్చినప్పుడు మాత్రమే డిఫెన్స్లోకి వెళ్తాయి. సో దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన్ని ఎవడో కెలకందే లేదా మన్ని ఎవడో ఇబ్బంది పెట్టందే మనం ఇతరులకి ఇబ్బంది కలిగించాలి, మన ఈగో నెగ్గించుకోవాలి, లేదా మన శాడిజం ఇంకోటి వైపు చూపించాలి, మన సైకోయిజంని ఇంకొకళ్ళ మీద రుద్దాలి అనుకున్నావంటే నువ్వు జంతువు కన్నా నీచం.